టీచర్ మీటింగ్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ మనం ఇస్తున్నాము. నేను చూసాను పర్సనల్గా చాలా డీటెయిల్గా ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో స్టూడెంట్కి ఒక ప్రోగ్రెస్ అంటే యూనిట్ ఎగ్జామ్స్లో ఎలా చేశారు, సెకండ్ యూనిట్లో ఎలా చేశారు, ఓకే ఒక ప్రోగ్రెస్ దీంట్లో రాయడం జరిగింది. ఇది కాకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆ స్టూడెంట్కి బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే ఇన్ ఫ్యూచర్ కూడా ఎటువంటి ఇంకా సజెషన్స్ కానీ తర్వాత స్పేసెస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ దీంట్లో రాయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్డ్ పట్టుకొని ఆ క్లాస్ టీచర్ పిల్లవాడితో పాటు స్టూడెంట్తో పాటు ఆ టీచర్ పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ ఆ రోజు చేయడం జరుగుతుంది. సో ఆ పేరెంట్ ఒకవేళ లేదు అంటే గార్డియన్ ఒకవేళ ఉన్నారంటే గార్డియన్ ఖచ్చితంగా 7th దయచేసి ప్రతి ఒక్కరు మీ పిల్లవాడు ఎక్కడ చదువుతున్నారు, ఎక్కడ మీ చిల్డ్రన్ చదువుతున్నారు, దయచేసి ఆ స్కూల్కి వెళ్ళమని నేను మీడియా డిస్ట్రిక్ట్ అందరికీ ఆహ్వానిస్తున్నాను. ఇది కాకుండా ఆ రోజు ఒక డీటెయిల్ ప్రోగ్రామ్ కూడా మనం పెట్టాము. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి పర్సనలైజ్డ్ ఇన్విటేషన్ కార్డ్ ముందుగానే మనం ఇప్పటివరకు ప్రిపేర్ చేసుకొని ఆ పిల్లవాడి చేతితోనే ఫస్ట్ స్టూడెంట్ చేతితోనే ఆ కార్డ్ ప్రిపేర్ చేసుకొని మన పేరెంట్స్కి లేకపోతే గార్డియన్స్కి మనం ముందుగానే ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది కాకుండా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి అలాగే ఇంపార్టెంట్ పర్సన్స్కి మరి ముఖ్యంగా ఆ స్కూల్ నుంచి అలుమ్నైకి అంటే ఎవరు కానీ ఆ స్కూల్లో చదివి గవర్నమెంట్ స్కూల్లో చదివి సక్సెస్ఫుల్గా అయ్యారు, కెరియర్లో చాలా మంచి పోస్ట్లో వెళ్ళారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండొచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ ప్రైవేట్ ఏదైనా ఒక లాయర్ కూడా ఉండొచ్చు, జడ్జ్ కూడా ఉండొచ్చు, ఐఎస్ ఆఫీసర్స్ కూడా ఉండొచ్చు. మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఐఎస్ ఆఫీసర్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివి చాలా బాగా చదివారు కాబట్టి అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ స్కూల్లోనే ప్రతి క్లాస్ రూమ్ వారీగా అక్కడ ఉన్న క్లాస్ టీచర్ ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ పేరెంట్తో ఫస్ట్ డిస్కస్ చేయడం, చిల్డ్రన్ ఎలా అంటే ఆ స్టూడెంట్ ఎలా ప్రోగ్రెస్ చేయొచ్చు, ఎలా మనం మంచి మార్క్ దీంట్లో ఇంకా తీసుకురావచ్చు అది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అదే ఒక గంటన్నర వరకు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. దీని తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ కూడా అక్కడ పెడతారు. అంటే ఆ స్కూల్ మనం ఇంకా ఎలా బాగా చేయవచ్చు, స్కూల్ అంటే ఓన్లీ ఇన్ఫ్రా కాదు, అక్కడ ఉన్న ఇంకా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ ఇది కాకుండా ఇంకా వేరియస్ రీసెంట్ టాపిక్స్ మీద డిస్కషన్ కానీ సైబర్ సెల్ అవేర్నెస్ అది ఒక కొత్త టాపిక్ కూడా దీని మీద ఒక డిస్కషన్ పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి రకరకాల డిస్కషన్ దీంట్లో వస్తాయి. ఇది కాకుండా అక్కడ ఉన్న అలుమ్నై ఎక్కడెక్కడ చాలా బాగా సక్సెస్ అయ్యారు కెరియర్లో వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ చెప్తారు. అంటే అట్లీస్ట్ వాళ్ళు చూసుకొని ఆ స్టూడెంట్లో ఆ పేరెంట్స్ కూడా ఇంకా స్ఫూర్తి వస్తుంది, ఇంకా మోటివేషన్ వస్తుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనం పెట్టినాం. చివరిలో ఒక భోజనం కూడా లంచ్ కూడా పిల్లలు ఏం తింటారు అదే మాత్రమే, అంటే మిడ్ డే మీల్ స్కీమ్లో ఏం వస్తుంది అదే మాత్రమే, తొక్క సిద్ధమ్మ మిడ్ డే మీల్ స్కీమ్లో ఏం మనం ఇస్తాం పిల్లలకి అదే మనం పేరెంట్స్కి కూడా ఆ రోజు మనం ఇస్తాము. సో ఒక సామూహిక మంచి ఒక లంచ్ మనం ఆ రోజు కూడా మనం ఇస్తాము. మీడియా మిత్రుల ద్వారా నేను మరి ఒకసారి ఆల్ ద పేరెంట్స్, అంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ బహుశా కొంచెం ఒక బయట నుంచి రావాల్సి వస్తుంది, కొంతమంది ఓడియన్స్ సైడ్ నుంచి కూడా రావాల్సి వస్తుంది. సో కాబట్టి మీ పిల్లవాడికి అంటే మీ చైల్డ్కి ఒక ప్రోగ్రెస్ మీరు తెలుసుకోవాలి అంటే, మీ స్కూల్ ఎలా చేస్తుంది అది కూడా తెలుసుకోవాలి అంటే దయచేసి 7th దయచేసి మీరు రండి. ఓన్లీ హాఫ్ డే మన గవర్నమెంట్ స్కూల్స్కి మీ చైల్డ్ కోసం మీరు ఇస్తే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ చాలా బాగా పడుతుంది. ఇది కాకుండా అక్కడ ఉన్న సమస్యలు కూడా స్కూల్లో ఉన్న సమస్యలు కూడా మీ దృష్టికి అప్పుడు వస్తాయి. మీకు ఉన్న సమస్యలు కూడా అంటే మీ చిల్డ్రన్ ఉన్న సమస్య కూడా మీరు హెడ్ మాస్టర్కి లేకపోతే టీచర్స్కి కూడా మీరు అప్పుడు చెప్పొచ్చు. దయచేసి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ ఆహ్వానిస్తున్నాను. ఏదైనా ఇష్యూ ఉంటే మన అక్కడ ప్రతి ఒక్క స్కూల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా మనం పెట్టాము. ఇది కాకుండా ఎంపీడీఓస్కి కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, ఆర్డీఓస్కి ఇచ్చాము, తహసీల్దార్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ 7th మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి అన్ని సక్సెస్ అయ్యే విధంగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఈ ప్రోగ్రామ్కి రావాలి అని మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఆహ్వానిస్తాం.